గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు. మార్కెట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 28 ఎకరాల స్థలంలో సూపర్ స్పెషాలిటీ సేవలతో నిర్మించనున్న టీమ్స్ ఆసుపత్రికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు పేర్కొన్నారు. 15 రోజుల్లో ఇక్కడ నుండి మార్కెట్ ను పూర్తి స్థాయిలో కోహెడ్ కు తరలించాలని మంత్రులు ఆదేశించారు. మార్కెట్ ను కూడా అత్యాధునిక వసతులతో కోహెడ్ లో నిర్మించనున్నట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి నలువైపులా 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించడానికి నిర్ణయించినట్లుగా తెలిపారు. నగర ప్రజలతో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడేలా వీటిని నిర్మించనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ప్రముఖ పెద్ద ఆసుపత్రులు నగర నడిబొడ్డున ఉండగా కరోనా సందర్భంగా గచ్చిబౌలిలో టీమ్స్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఓకేనా? హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు వైద్యంలో ఇబ్బందులు ఉండకూడదని ఇప్పటికే ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు హైదరాబాద్ నగరంలో, అది ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, నీలోఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్లోనే ఉన్నాయి. ఇవాళ అప్పుడు 20 లక్షలు 30 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ కోసం కట్టినటువంటి ఆ ఆసుపత్రులు ఇవాళ జనాభా 1 కోటి దాటిపోయింది. జిహెచ్ఎంసీ ఏరియా చుట్టుపక్కల జిల్లాలతో కలుపుకొని, మరి అటువంటి సందర్భంలో పేద ప్రజలకు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ ఆసుపత్రులు సరిపోవట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు. కాబట్టి నగరం నలుమూలల ఒక 4 ఆసుపత్రులు, పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇదివరకే కరోనా సమయంలో టిమ్స్ గచ్చిబౌలిని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద గచ్చిబౌలిలో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని కరోనా సమయంలో కరోనా రోగులకు మరి చికిత్స అందించడం జరిగింది. ఆ ఆసుపత్రి ద్వారా అక్కడ కూడా అన్ని సూపర్ స్పెషాలిటీలు అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆ ఒకటి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వినూత్నంగా అతిపెద్ద ఆలోచనతో హైదరాబాద్ నగరంలో 4 వైపులా 4 ఆసుపత్రులు ఉంటే హైదరాబాద్ నగర ప్రజలకు, అట్లాగే అటు ఎటువైపు ఉన్న జిల్లాల వారికి కూడా, నార్త్లో ఉన్న 2-3 జిల్లాలకు నార్త్ సైడ్ హాస్పిటల్, సౌత్లో ఉన్న జిల్లాలకు సౌత్ సైడ్ హాస్పిటల్, ఈస్ట్లో ఉన్న జిల్లాలకు ఈస్ట్ హాస్పిటల్, అట్లా వెస్ట్లో ఉన్న జిల్లాలకు 1-2 జిల్లాలు కూడా క్యాటర్ చేసే విధంగా నగరంతో పాటు అట్లా పెద్ద హాస్పిటల్ కట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇదివరకే నేను అక్కడ టిమ్స్ సనత్ నగర్లో చెస్ట్ ఆసుపత్రి ఏదైతే ఉన్నదో ఆ ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని దాదాపు 62 ఎకరాల స్థలంలో పెద్ద ఆసుపత్రి అన్ని అంగులతో అన్ని రకాల వైద్య సేవలు అందేటట్టు, పేద ప్రజలకు ఉచితంగా అందేటట్టు అక్కడ టిమ్స్ సనత్ నగర్లో ఒకటి ఏర్పాటు చేయాలని, దాని తర్వాత ఇటువైపు ఈ మెదకు కరీంనగరు, పార్ట్ మెదకు, పార్ట్ కరీంనగరు, మేడ్చెలు, రంగారెడ్డి, పార్ట్ రంగారెడ్డి ఆ ప్రజల కోసం అని చెప్పి టిమ్స్ అల్వాల్ ప్రాంతంలో, బొలారం ప్రాంతంలో అక్కడ కూడా 28 ఎకరాల స్థలం చూడడం జరిగింది. అక్కడ ఒకటి పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, అట్లాగే ఇటువైపు ఎల్బీ నగర్ వైపు, ఈ వైపు కూడా ఈ వైపు ఉన్న హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా మరొక పెద్ద ఆసుపత్రి కట్టాలని, పేద ప్రజల కోసం కట్టాలని, మరి ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలి, ఉచితంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ కావాలా, స్థలం ఎక్కడైతే బాగుంటుందో చూసి రమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మంత్రి సబితమ్మ గారిని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని, గౌరవ ఎమ్మెల్సీలను నన్ను ఆదేశించడం జరిగింది. ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఈ మార్కెట్ ఏరియాని కూడా చూసినాం. ఇది 28 ఎకరాల స్థలం ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. మరి డెఫినెట్గా ఇది చాలా సెంటర్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల ప్రజలకు, అట్లాగే ఇటువైపు ఉన్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా సెంట్రల్లీ లొకేటెడ్ ఉన్నది, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా. మరి ఇక్కడ ఉన్న వారికి కూడా వారి కోసం
ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాం. వారు కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు, ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఇక్కడ ఉన్న వారిని ప్రస్తుతానికి బాట సింగారం తీసుకొని కోడెలో ఒక పెద్ద మంచి అత్యాధునిక సౌకర్యాలతో కోడెలో ఒక మార్కెట్ కట్టియాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజల కోసం కట్టబోయే ఈ పెద్ద ఆసుపత్రులు మరి పేద ప్రజలకు మంచి సేవలు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మరి ఈ ఆసుపత్రులు కూడా మా R&B డిపార్ట్మెంట్కి ఇచ్చి మమ్మల్ని కట్టుమని ఆదేశించినందుకు నా పక్షాన మనందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.